ఈ రోజు మనం కొత్తగా ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డుని చేసుకుందాం. ఈ రవ్వ లడ్డు కోసం ఒక ప్లేట్ లో 1 గ్లాస్ రవ్వ, ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలపండి. కలిపేసిన తర్వాత ఒక అర గ్లాసు కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ కలుపుకొని ఇలా చపాతీ ముద్దలాగా చేసుకుని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకొని వేడి నూనెలో వేసుకొని ఇలా కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని వీటిలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేయించేసి ఇప్పుడు రెండింటిని కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోండి. సేమ్ ఇదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు చక్కెరని కూడా మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కోర్సుగా మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ లో వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ రవ్వ లడ్డులాగా చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది.